సో నెక్స్ట్ వంటకం ఏంటి? పన్నీర్ స్టఫ్డ్ టమాటా మసాలా. పన్నీర్ స్టఫ్డ్ టమాటా మసాలా. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? గుజ్జు తీసిన టమాటా, పన్నీర్ తురుము, టొమాటో పేస్ట్, జీడిపప్పు పేస్ట్, బటర్, ఫ్రెష్ క్రీమ్, ఆనియన్ పేస్ట్, మైదా పిండి, ఆయిల్, జీలకర్ర, పచ్చిమిర్చి, సాల్ట్, కారం, కొత్తిమీర. సో ఇప్పుడు ఏం చేయాలి ప్రాసెస్లో? డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకుందాం. ఇందులో మనం ఒక బౌల్ తీసుకుందాం. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఓకే, ఒక స్పూన్ తీసుకోండి. సో ముందుగా ఏం చేస్తున్నారు? ఇంకో బౌల్ తీసుకొని అందులో మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్నాం కదా పన్నీర్, ఇందులో వేసేసుకోవాలి. ఓకే, అండ్ ఆల్రెడీ మనం తురుము పెట్టుకున్న కొత్తిమీర అండ్ కొంచెం కారం, కొంచెం సాల్ట్, సరిపడినంత సాల్ట్. ఓకే, దెన్ ఫ్రెష్ క్రీమ్. ఇది ఎంత వేయాలి? ఒక హాఫ్ స్పూన్. ఓకే, ఇంకొక స్పూన్. మైదా పిండి ఒక 1.5 స్పూన్. ఓకే, ఇంకొక ముద్దలా అయిపోయింది కదా. ఓకే, టమాటాలోకి తీసుకొని స్టఫ్ చేసుకోవాలి. సో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా టమాటో, దాంట్లోకి ఈ ముద్దని స్టఫ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అది బయటికి రాకుండా కొంచెం మైదాతో పైన అలా అద్దేసాం అనుకోండి, అంటే అప్పుడు బయటికి రాకుండా ఉండడానికి మైదా పిండితో కాస్త కవర్ చేసినట్టుగా చేసుకోవాలి. ఓకే, సో అలా అన్న రెడీ చేసుకొని పెట్టుకోవాలి. రెడీ అయిపోయిగా ఇది ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. అండ్ ఇది ఏంటంటే వేసిన కాసేపటికి వెంటనే తీసేసేయాలి, ఎక్కువసేపు లోపల ఉండకూడదు, స్టఫ్ మొత్తం పాడైపోతుంది. ఓకే, నేను వేస్తుంటాను, మీరు తగ్గించండి, తీసేయచ్చు. ఓకే, సో ఇలా అయ్యాక తీసేయాలా? జస్ట్ నాట్ ఈవెన్ మనము చాలాసేపు అవసరం లేదు, జస్ట్ వేసి అలా తీసేయచ్చు. ఓకే, ఓకే, ఇదండి పనీర్ స్టఫ్ టమాటా మసాలా. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. పనీర్ స్టఫ్ టమాటా మసాలా. దీనికి కావాల్సిన పదార్థాలు: గుజ్జు తీసిన టమాటాలు, ఆనియన్ పేస్ట్, జీడిపప్పు పేస్ట్, టమాటా పేస్ట్, కారం, నూనె, ఉప్పు, పనీర్ తురుము, బటర్, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్, మైదా పిండి. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకుని అందులో పనీర్ తురుము, కొత్తిమీర, కారం, ఉప్పు, ఫ్రెష్ క్రీమ్, మైదా పిండి వేసి బాగా కలుపుకోవాలి. అది బాగా కలుపుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని ముందుగా గొజ్జు తీసిన టమాటాలో స్టఫ్ చేసుకుని పైన మైదా పిండితో మూసివేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న టమాటాలను వేడెక్కిన నూనెలో వేసి వేయించాలి. అది బాగా వేగిన తర్వాత ఓ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్, జీడిపప్పు పేస్ట్ వేసి వేయించాలి. అది బాగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, కొన్ని నీళ్లు, బటర్, ఫ్రెష్ క్రీమ్, ముందుగా వేయించిన టమాటాలను వేసుకొని కొంచెం సేపు ఉడికించాలి. అది బాగా ఉడికిన తర్వాత ఓ సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పన్నీర్ స్టఫ్ టమాటా మసాలా తయారు. శ్వేత గారు, పన్నీర్ స్టఫ్ టమాటా మసాలా రెడీ అయిపోయింది. సో మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న నూడిల్ సమోసా ఇది కూడా రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు టేస్ట్ చేయడమే మిగిలిపోయింది అనమాట. టేస్ట్ చేద్దామా? ఓకే, ఓకే. సో ఫస్ట్ సమోసాలు ట్రై చేస్తాను నేను. బాగుంది, మీరు టేస్ట్ చేయండి. ఎలా ఉంది? బాగుంది కదా? ఓకే, ఓకే, ఇప్పుడు ఇది ట్రై చేస్తాను నేను. బాగుంది, మీరు ట్రై చేయండి. బాగుంది కదా? అంటే మంచిగా కారం టేస్ట్ అన్ని మిక్స్ అయిపోయి ఉంది.
శ్వేత గారు, మరి మీ ఇంటి వంట తారతోరణంకి వచ్చి మంచి వంటకాలు మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ ఇంటి వంటలో ఇలా చేసి చూడండి. అప్పుడప్పుడు పొరపాటుగా ముదిరిన సొరకాయలను మనం కొంటూ ఉంటాం. ఎలాగో ఒకలా కొన్నాం కదా అని చెప్పేసి వంట చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు దాని లోపల అంతా ముదిరిన సొరకాయ గింజలు కనపడడంతో వెంటనే చిరాకు అనిపిస్తుంది. వెంటనే దాన్ని బయట పారేస్తూ ఉంటాం. ఈసారి అలా సొరకాయ గింజల్ని బయట పారేయకుండా బియ్యంలో ఆ సొరకాయ గింజల్ని నానబెట్టి రుబ్బి దోశలు వేస్తే ఎంతో రుచికరంగా ఉండే దోశలు తయారవుతాయి. నచ్చింది కదా? ఈసారి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఇది నాటి మీ ఇంటి వంట విశేషాలు. మరిన్ని వంటకాలతో రేపటి మీ ఇంటి వంటలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బై.